మరోవైపు కృష్ణా జలాల విషయంలో మరోసారి పంపకాలు జరగాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. అయితే ఇప్పుడు ఈ విషయంపై విచారణ జరుపుతామన్న ధర్మాసనం ఈ నెల 26న అన్ని పిటిషన్లతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వింటామని చెప్పింది. అప్డేట్స్ భరత్ అందిస్తారు. భరత్, కోర్టు ఏమని వ్యాఖ్యానించింది? కోర్టు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారించింది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఏం చెప్పిందంటే 3 రాష్ట్రాల వాదనలు మాత్రమే గతంలో కృష్ణా ట్రిబ్యునల్ విన్నది. అయితే కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ వాదన అన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా వినిపిస్తున్నది కాబట్టి మళ్ళీ 4 రాష్ట్రాలు కొత్తగా వాదనలు వినిపించాలంటూ ఫ్రెష్ గా పిటిషన్ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసింది. అయితే ఇవాళ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఆల్రెడీ కృష్ణా ట్రిబ్యునల్ సంబంధించి ఒక కేసు విచారణ జరుగుతోంది. కృష్ణా ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు, తుది తీర్పులను సవాల్ చేస్తూ ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరుగుతుంది కాబట్టి ఆ కేసుతో ఈ కేసును ట్యాగ్ చేసింది. అంటే జడ్జి చేసింది. ఈ కేసు, ఆ కేసు 2 కేసుల్ని కూడా అదే ధర్మాసనం విచారిస్తుందని చెప్పింది. సో ఆగస్టు 26వ తేదీన ఆ కేసు విచారణ ఉంది కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తుది తీర్పు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఆ పిటిషన్, ఈ 2 పిటిషన్లను కలిపి ఆగస్టు 26వ తేదీన సుప్రీంకోర్టులో మళ్ళీ విచారణ జరుగుతుంది.